పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రకంపనలు. గడువులోపు ఓటర్ల లెక్క తేలేనా? ఓటు హక్కు భద్రత ధ్యేయంగా సవరణల ప్రక్రియ. చిరునామా మారిన ఓటర్ల అవస్థలు. ఫామ్ నింపడంలో తిప్పలు. క్షేత్రస్థాయిలో BLOలకు అడ్డంకులు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ SIR పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల వివరాల సవరణ, కొత్త ఓట్ల నమోదు, తప్పుల తొలగింపు వంటి పనుల్లో బూత్ స్థాయి అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు భద్రంగా ఉండాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ అవగాహన పెరగడంతో జనాభాలో ఈ ప్రక్రియపై విశేష ఆసక్తి నెలకొంది. ఈ సవరణ వల్ల ఓటు భద్రతగా ఉంటుందా లేక సాంకేతిక లోపాలతో గల్లంతవుతుందా అనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఓటు హక్కు సవరణకు సంబంధించి అనేక విశ్లేషణలు కనిపిస్తున్నాయి. ఓటును ఎలా కాపాడుకోవాలి, BLOల బాధ్యతలు ఏంటి అనే విషయాలను తెలియజేయడానికి పలువురు యూట్యూబర్లు, పాడ్కాస్టర్లు ప్రయత్నిస్తున్నాయి. ఆకర్షణీయమైన థంబ్నెయిల్స్తో కూడిన వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియపై తెలుగులో వచ్చిన అవగాహన వీడియోలను ఇప్పటివరకు సుమారు 6.5 కోట్లకు పైగా వ్యూస్ లభించాయంటే ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ తమ ఓటు హక్కు ఎక్కడ పోతుందో అన్న ఆరాటం, భయం ఈ స్థాయి డిజిటల్ ప్రచారానికి కారణమవుతుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లినా లేదా ఇల్లు మారిన ఓటర్లకు ఈ సవరణ ప్రక్రియ ఒక పెద్ద పరీక్షగా మారింది. అడ్రస్ మారిపోయిన వారు తమ ఓటు హక్కును ఎలా నిలబెట్టుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్ నింపేటప్పుడు చిన్న తప్పు చేసినా ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందనే ప్రచారం సాగుతుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల ఆన్లైన్లో ఫామ్ 6, ఫామ్ 7 లేదా ఫామ్ 8లను ఎలా పూరించాలో తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువగా వెతుకుతున్నారు. పాత ప్రాంతంలో ఓటు తొలగింపు జరిగి కొత్త ప్రాంతంలో నమోదు కాకపోతే ఓటు హక్కును శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బూత్ లెవెల్ అధికారులకు ఈ సమయంలో పనిభారం విపరీతంగా పెరిగింది. ప్రతి ఇల్లు తిరిగి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారింది. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల వద్ద అందుబాటులో లేకపోవడం, సరైన సమాచారం ఇవ్వకపోవడం లేదా అధికారులు సహకరించకపోవడం వల్ల BLOలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమిత కాల పరిమితిలో ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయడం వరకు ఒక సవాల్గా మారింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాల ధృవీకరణ మరింత గందరగోళంగా మారుతుంది. ఎన్నికల సంఘం విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో ఇంత భారీ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం అనుకున్న సమయానికి పూర్తవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో వస్తున్న దరఖాస్తులను పరిశీలించడానికి ప్రస్తుత యంత్రాంగం సరిపోతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తప్పులతో కూడిన పాత జాబితాను శుభ్రం చేసి పారదర్శకమైన కొత్త జాబితాను రూపొందించడంలో అధికారులు ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి. ప్రతి ఒక్కరూ తమ ఓటును ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ల ద్వారా తనిఖీ చేసుకునే అధికారులకు సహకరిస్తేనే ఈ ప్రక్రియ విజయవంతం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.